ప్రతి ఉదయం రాజు మరియు రవి వారి పాకశాల దగ్గర బనియన్ చెట్టు కింద కలుస్తారు. రాజు ఎప్పుడూ జిజ్ఞాస కలిగినవాడు, పుస్తకాలతో కూడిన బ్యాగ్ తీసుకుని వస్తాడు. రవి చిలిపితనం వదిలిపెట్టనివాడు, ఎప్పుడు చేతిలో గాలిపటంతో కనిపిస్తాడు. ఒకరోజు వార్షిక గ్రామోత్సవంలో రాజు మరియు రవి ఒక పోటీ చూశారు. ఒక పూజా పిప్పిని తయారుచేసి నీటిపై తేల్చాల్సింది. గంటలపాటు కష్టపడి వారి పూజా పిప్పిని తయారుచేశారు. అది అత్యుత్తమంగా లేకపోయినా అది కలసికట్టుగా మరియు ప్రేమతో తయారైంది. ఒక తుఫానైన సాయంత్రం రాజు జ్వరం కారణంగా మంచం పట్టాడు. రవి అతని స్నేహితుడి గురించి చింతిస్తూ వర్షాన్ని తట్టుకుని అతన్ని చూడటానికి వెళ్ళాడు. సంవత్సరాలు గడిచాయి, కాని రాజు మరియు రవిల మధ్య ఉన్న స్నేహం ఎప్పటికీ చెదరలేదు. అదే బనియన్ చెట్టు కింద వారు చిన్నప్పటి నాటి జ్ఞాపకాలను ఇలా రాజు మరియు రవి యొక్క కథ మనకు నిజమైన స్నేహం విలువను గుర్తుచేస్తుంది. విశ్వాసం, దయ మరియు పంచుకున్న జ్ఞాపకాలతో నిర్మించబడిన స్నేహం